మంత్రి నారాయణ తన సొంత నిధులతో 3 కోట్ల రూపాయలతో ప్రారంభించిన నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ ద్వారా నెల్లూరు ప్రజలకు విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. శనివారం ఆర్ఎస్ఆర్ పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక శిబిరాన్ని తాళ్లపాక అనురాధ పరిశీలించి పిల్లల ఆరోగ్యంపై మంత్రి చూపుతున్న శ్రద్ధను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సతీష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, బీఎల్సీ మల్లికార్జునరావు, సెక్రటరీలు అమర్, అజయ్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ద్వారానే ఇక్కడ టెస్టులు చేయించి అందులో ఉచితంగా కంటి పంటి పరీక్షలు చేయించి కంటికి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షను చేసిన తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఉందో, ఒకవేళ వాళ్ళ కంటి చూపు తగ్గుంటే అద్దాలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్ చేయడం కూడా మనం అందరం కూడా ప్రతి డివిజన్లో చూడడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 11,800 మందికి పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6,999 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ సర్జరీలకి వాళ్ళు సర్జరీలు అంటే ఎక్కడో సర్జరీ చేసుకొని రమ్మని చెప్పడం లేదు. ఉచితంగా వాళ్ళ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్స్కే వాళ్ళ వెహికల్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి సర్జరీలు చేసి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో దాదాపు 125 మందికి సర్జరీలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తుంటే నారాయణ సార్ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మనసున్న వ్యక్తో మనందరికీ అర్థమవుతుంది. ఈరోజు అదే కాదు, ఈరోజు చిన్నారి పిల్లలకి వాళ్ళు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్, ఒకప్పుడు మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ పిల్లలు చాలా గర్వంగా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క స్కూల్ రీమోడల్స్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్కూల్స్కి వచ్చేదానికి వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఒక అనుభవాలు. అవే కాకుండా ఈరోజు వాళ్ళు ఒక ప్రపంచాన్ని చూడాల్సిన, ఒక ముందడుగు వేయాల్సిన చిన్నారి పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ కూడా కంటి చూపు బాగుండాలి. ఎందుకంటే ఈ పేదరికంలో ఉన్న పిల్లలు పాపం ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాలంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. అక్కడ మళ్ళీ వైద్యం చెప్పిన తర్వాత కంటెద్దాలకి ఖర్చు పెట్టాలి, సర్జరీకి ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు అన్నీ కూడా నేను భరిస్తానని చెప్పి ముందుకొచ్చి నారాయణ సారు ప్రతి పిల్లలకి ప్రతి శనివారం నాడు ప్రతి స్కూల్లో పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. పంటిది ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళు తింటున్న చాక్లెట్స్ కానివ్వండి, వీళ్ళు తింటున్న స్వీట్స్ కానీ వాటి వల్ల పన్ను తొందరగా పుచ్చిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇవన్నిటిని కూడా దగ్గరుండి నారాయణ హాస్పిటల్ బృందం చాలా చాలా ఓపికగా, ఎంతో వాళ్ళ ఓపికతో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు రాస్తున్నారు. ఏదైనా సర్జరీస్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ సర్జరీ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ ఆ బృందానికి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ముఖ్యంగా మా నారాయణ సార్కి ఇటువంటి మంచి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల ముందుకు ఉంచి ప్రజల్ని కాపాడుతూ ఇటు వాళ్ళ ఆరోగ్యపరంగా ఇటు చిన్నారి పిల్లల భవిష్యత్తుని మెరుగుపరుస్తున్న వారికి మరొక్కసారి కావడం జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు చక్కగా చూసేదానికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్ళద్దాలు అనేటటువంటివి నారాయణ సార్ గారు అందిస్తున్నారు. అలాగే వాళ్ళకి దంత పరీక్షలు, ఈ దంత పరీక్షలకు కూడా చాలా ముఖ్యం. పిల్లలకు జనరల్గా స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి స్వీట్స్ తింటూ వాళ్ళ యొక్క దంతాలు పాడైపోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అవి పరీక్ష చేసి వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళ యొక్క ఆసుపత్రిలో కలిగించేదానికి అవస్థ కలిగిస్తూ ఉన్నారు. సో ఈ పంటి పరీక్షలు సరిగా ఆహారం తీసుకోకపోయినా, అక్కడ చిక్కున్న సరైన ఆహారం పోషకాహారం లేకపోతే దానివల్ల పలు సమస్యలు వస్తాయి. అందుకనే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు మన పళ్ళు సక్రంగా ఉండాలా. అలాగే ఈ వయసులో ముఖ్యంగా చదువుకునే వయసు కాబట్టి బిడ్డలకు కంటి చూపు సరిగా ఉండాలా. ఈ రెండింటినీ గుర్తించి నారాయణ సార్ గారు ఈ యొక్క నెల్లూరు మున్సిపాలిటీలోనే కాకుండా ఈ రూరల్లోనూ అర్బన్లో రెండిట్లో కూడా తమ యొక్క యంత్రాంగాన్ని పంపించి ముఖ్యంగా హాస్పిటల్ నుంచి ఈ చిన్నారులకు ఈ యొక్క రెండింటిని గమనింపజేసి వాళ్ళకి చిన్న చిన్న పరీక్షలు ఇక్కడ చేస్తున్నారు. అవసరమైతే అక్కడ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వాటికి అలా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కళా చేస్తున్నటువంటి నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విద్యార్థులందరూ కూడా చక్కగా వినియోగించుకొని
మంచి నారాయణ సార్ గారికి అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ పెయిన్ సార్కి తెలుసు ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా బిడ్డలు బాగా వినియోగించుకొని వాళ్ళ తల్లిదండ్రులు తెలిపి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రిష్విత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదువుతున్నాను. మాకు ఈరోజు హాస్పిటల్ మాకు కళ్ళు కనిపించు సరిగ్గా చిన్నగా కనిపిస్తాయి ప్యానల్ బోర్డ్ మీద. మాకు నారాయణ సారు స్కూల్ వద్దకే హాస్పిటల్ లాంటిది తెప్పించి మాకు ఇక్కడే పరీక్షలన్నీ చేపిస్తున్నారు. మాకు చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలా సైకిల్ చాలా మాకు ఇస్తున్నారు. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. సెలవు తీసుకుంటున్నాము.